గడపలో కూడా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు మరో కొత్త ఎత్తుగడికి ప్లాన్ వేశారని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. అది వైజాగ్ నుంచి సిచ్యువేషన్. ఇక ఏలూరు వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ శివసాగర్ అక్కడ స్థానికులతో ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివసాగర్, ఏలూరు వ్యాప్తంగా అక్కడ ఈ జిల్లాలో అక్కడేం చెప్పుకుంటున్నారు? అసలు గృహసారథులు చేస్తే పని ఏంటంటే ఏం చెప్పుకోవచ్చు? అక్కడ ఉండే స్థానికులు ప్రతిపక్షాలు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ప్రస్తుతం ఈ గృహ సారథుల పేరుతో ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార పార్టీ సిద్ధమవుతుంది. వీరు గృహ సారథులు కాదు, ఎన్నికల సారథులు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు విమర్శించే పరిస్థితులు అయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోపక్క ఎలక్షన్ రాడార్లో ఉండి ఏ ఓటరు తప్పించుకోలేనంత ఇదిగా వైసీపీ పకడ్బందీ వ్యూహ రచన చేస్తుంది, ప్రణాళికలు చేస్తుంది. కాకపోతే దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకుపోయే ప్రమాదం ఉందని కూడా జనసేన నేతలు చెప్పే పరిస్థితుల్లోనే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలంటారు ఈ గృహ సారథులు లేకపోతే కన్వీనర్లు, జోనల్ కన్వీనర్లు ఈ వ్యవస్థని? అంటే 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని ముద్దుల యాత్ర పెట్టి ప్రజల్ని వంచించి మోసం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా పసిగట్టారు. ప్రజలందరూ పసిగట్టినటువంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొత్త రూపాన్ని గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు అనేటువంటి ఒక కొత్త పాత్రను మళ్ళీ ప్రజల మధ్యకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ రోజుకే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులని నిర్వీర్యం చేసి వాళ్ళని ఎందుకు పనికిరాకుండా చేసి వాలంటరీ వ్యవస్థను పెట్టి వాలంటరీ వ్యవస్థతో మేము ఉద్ధరిస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారన్నటువంటి విమర్శ చేసినటువంటి ఈ దగాకోరి ముఖ్యమంత్రి ఈ రోజున మళ్ళీ బందిపోట్లని, దొంగల్ని రెడీ చేసి రథసారథులని, గృహసారథులని, అదేవిధంగా ఈ యొక్క సచివాలయ కన్వీనర్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క సచివాలయానికి 3 కన్వీనర్లు పెట్టి ఏలూరు నియోజకవర్గం చూసుకుంటే 79 సచివాలయాలు ఉన్నాయి. సచివాలయానికి 3 చొప్పున 237 మందిని వాళ్ళు పెట్టారు. దాదాపు 1460 మంది వాలంటీర్స్ ఉన్నారు. 1460 మందికి ప్రతి ఒక్క వాలంటీర్కి 2 గృహసారథులను పెట్టి అంటే దాదాపు 2800 3000 మందిని ఈ యొక్క పార్టీ నుంచి రిక్రూట్ చేసి వారు పార్టీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు అనేటువంటి ఒక దొంగ పేర్లు పెట్టుకొని దొంగ ముసుగులు వేసుకొని ప్రజల యొక్క రహస్యాన్ని, ప్రజల యొక్క భద్రతని, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించేటువంటి విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి పద్మవ్యూహంలోకి ప్రజలందరినీ కూడా నెట్టివేసి అందులోంచి బయటికి రాకుండా వాళ్ళెవరికి కూడా స్వేచ్ఛ లేకుండా వాళ్ళ ఓటుని, ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటుని ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసేటువంటి పరిస్థితి లేకుండా ఏదో వాళ్ళ బాబు గారిదో, రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారిదో, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన కష్టార్థం నుంచి ఈ నవరత్నాలు ఇస్తున్నామన్నట్లుగా ఒక బోగస్ ప్రచారం చేసుకొని సిగ్గు లేకుండా ఈ రోజున ప్రతి డోర్కి కూడా నువ్వే మా నమ్మకం అని జగన్ అనేటువంటి ఒక స్టిక్కర్ని పెట్టుకొని సెల్ ఫోన్లకు కూడా వారి స్టిక్కర్ని వేసుకొని తిరగాలనేటువంటి పరిస్థితి వస్తే రేపొద్దున ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ చొక్కా వేసుకోవాలి, తలకు కూడా వైఎస్ఆర్ కలర్ వేసుకోవాలి, చెప్పులు కూడా వైఎస్ఆర్ కలర్ చెప్పులు వేసుకోవాలి. అది లేకపోతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తిరగడానికి మీకు అర్హత లేదు, మీకు తిరగడానికి పర్మిషన్ లేదు. రేపొద్దున పోలీసులు కూడా దాని మీద ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ప్రజలు తిరిగేటువంటి పరిస్థితి లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ప్రజల్ని నిర్బంధించి వారి యొక్క ప్రజాస్వామ్యం ద్వారా వచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును కూడా బలవంతంగా లాక్కునేటువంటి ప్రక్రియ అనేది, ఒక దొంగ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. తస్మా జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు, ఆ సమయం ఆసన్నం అవుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే ఈ మోసగాడు, ఈ సేటరు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోసాలని పసిగట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని మళ్ళీ ఎక్కడా కూడా బయటికి బెసక్కుండా మేము నవరత్నాలు ఇస్తున్నాం, మా బాబు గారి జోబులో డబ్బులని మేము తీసుకొచ్చి ఇస్తున్నామని ఈ రోజున రాష్ట్ర సంపద అంతా కూడా లూటీ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ దిగమింగి రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తులు, ఆకాంక్షలు అన్నీ కూడా తొంగలో తొక్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అసలు లేకుండా చేసి అసలు జ్యుడిషియల్ వ్యవస్థనే పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్యమైంది.
జాగ్రత్తగా ఆలోచన. మా నమ్మకం మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు కూడా ఇస్తున్నారు. దీన్ని అంటే ప్రభుత్వ ఖర్చు అనుకుంటున్నారా, లేకపోతే అధికార పార్టీయే ఖర్చు పెడుతుందని అనుకుంటున్నారా? ఎట్లా ఈ కార్యక్రమం ముందుకెళ్ళబోతుంది అనుకుంటున్నారు? అంటే అది ఖర్చు కూడా ప్రభుత్వం డబ్బే. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు దోచేసి పక్కన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు మా నమ్మకం నువ్వే కాదు, మా దొంగ నువ్వే బాబు అని అంటున్నారు ప్రజలు. మాకు ఇంక బయట నుంచి బందిపోట్లు గజ దొంగలు ఎవరో రావట్లేదు, మా దొంగ నువ్వే, మా ఇంట్లో ఉన్నటువంటి గోప్యాన్ని, మా ఇంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని దొంగిలించి మా ఆస్తులు కాజేసి మా ఇళ్ళ పన్నులు పెంచి మా కరెంటు ఛార్జీలు పెంచి మా చెత్త పన్నులు వేసి మా జీవితాలు నాశనం చేసింది నువ్వే బాబు, ఇంతవరకు ఎవరు ఇట్లాంటి సీఎం లేరని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకే సతీష్, మనం చూస్తున్నాం ప్రతిపక్ష నేతలు ఏ విధంగా విమర్శిస్తున్నారు అనేది. ప్రజా సమాచారాన్ని చోరీ చేసేందుకు ఎన్నికల బరిలో ఏ విధంగా విజయం సాధించేందుకే ఈ గృహసారథులు ఎన్నికల సారథులుగా ముందుకు రాబోతున్నారంటూ కూడా ప్రతిపక్ష నేతలు